మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు PR Academy. Now we are going to learn mathematics. This is the most important topic for all competitive exams like as SSC, Railway, Constable and other competitive exams. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో మీరు ఎలాంటి క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ గురించిన కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. సో ఈరోజు దీనిలో మరో మోడల్ అయిన యావరేజ్ స్పీడ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. దానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం, దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. సో ఈరోజు టాపిక్ ఏంటమ్మా? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే సరాసరి వేగం లేదా సగటు. సరాసరి వేగం లేదా సగటు అంటే ఎప్పుడు కానీ ఒక మొత్తాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ యావరేజ్ స్పీడ్ అనేది ఉపయోగిస్తామన్నమాట. సో ఇందులో కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం, కొన్ని ఫార్ములాస్ అనేది చూద్దాం. ఫస్ట్ది, ఒకవేళ మనకి యావరేజ్ స్పీడ్లో డిస్టెన్స్ టైం కనుక ఇస్తే, మనకి స్పీడ్ ఇవ్వకుండా ఓన్లీ డిస్టెన్స్ టైం కనుక ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. సో అంటే అర్థం ఏంటంటే దీనికి షార్ట్కట్లో TD/TT అని చెప్పొచ్చు. అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ అని. ఇంకా ఒకవేళ మనకి రెండు డిస్టెన్స్లు రెండు టైంలు ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా రాస్తామంటే D1 + D2/T1 + T2 అనేసి రాస్తామన్నమాట. అంటే రెండు డిస్టెన్స్ ఒకే డిస్టెన్స్ ఒకే టైం ఇస్తే సో ప్రాబ్లం లేదు, ఆల్రెడీ స్పీడ్కి మనకు ఫార్ములా తెలుసు డిస్టెన్స్ బై టైం అనేసి. ఒకవేళ మనకి ఇచ్చి ఉంటారు అక్కడ డిస్టెన్స్ టైమే ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే మనకి టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ అనే ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. సో అలా కాకుండా మనకి ఇక్కడ రెండు డిస్టెన్స్లు రెండు టైంలో కనుక ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే D1 + D2/T1 + T2. ఒకవేళ త్రీ డిస్టెన్స్ త్రీ టైమ్స్ ఇస్తే ఇంకా D1 + D2 + D3/T1 + T2 + T3 ఇలా అనమాట మనం రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ డిస్టెన్స్ ఇవ్వకుండా స్పీడు టైం అనేది ఇచ్చారనుకోండి, స్పీడు టైం అనేది ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా D1 + D2/T1 + T2 అని తెలుసు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే స్పీడ్ తెలుసు. సో టైంకి టైం వేసేస్తాం, ప్రాబ్లం లేదు. స్పీడ్ తెలుసు కానీ డిస్టెన్స్ అనేది తెలీదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు, DTS సౌండ్ అని చెప్పాను కదా. సో డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు, స్పీడ్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అంటే ఇక్కడ ఎక్కువ ఇచ్చేటప్పుడు S1 T1 అంటే S1 × T1 + S2 × T2. సో ఈ D1కి బదులుగా S1 T1 + S2 T2, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసు స్పీడు టైము రెండు తెలుసు కనుక S1 T1 + S2 × T2/T1 + T2 అనే ఫార్ములాని అనమాట యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే డిస్టెన్స్ టైం ఇస్తే యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది అనేది ఆల్రౌండర్ ఫార్ములా, ఏనికైనా ఏ ప్రాబ్లంకైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ యూజ్ చేయడం వల్ల అంటే మనము ప్రాబ్లమ్ని షార్ట్కట్లో చేయొచ్చు అనమాట. ఇది యూజ్ చేస్తూ పోతే కొంచెం క్లమ్జీ అవుతుంది. సో అందుకోసమే మరికొన్ని ఫార్ములాస్ అనేవి చూద్దాం. సో
స్పీడు టైము. ఒకవేళ స్పీడు టైం అనేది ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే d1 + d2/t1 + t2. బట్ మనకి d1 d2 అనేది తెలీదు. సో అప్పుడు ఏం చేసాం, మనకి స్పీడు టైం తెలుసు కనుక ఆల్రెడీ మనకు తెలుసు ఫార్ములా d = స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములా తెలుసు కనుక s1 × t1 + s2 × t2/t1 + t2 అనే ఫార్ములా యూజ్ చేసి మనము ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి డిస్టెన్సు మరియు స్పీడ్ అనేది ఇచ్చారనుకోండి, డిస్టెన్సు మరియు స్పీడ్ అనేది ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే మనకి తెలుసు, ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. చూడండి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, సో డిస్టెన్స్ ప్లేస్లో డిస్టెన్స్ రాసేవచ్చు. కానీ మనకి టైం అనేది తెలీదు, ఇక్కడ ఓన్లీ స్పీడ్ అనేదే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టైం అనేది తెలీదు, స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది కనుక d1 + d2 ప్లేస్లో d1 + d2 వేసేద్దాం. బట్ మనకు ఆల్రెడీ టీకి ఫార్ములా తెలుసు, టైంకి డిస్టెన్స్ బై స్పీడ్ అనే ఫార్ములా తెలుసు. టైంకి డిస్టెన్స్ బై స్పీడ్ అనే ఫార్ములా తెలుసు కాబట్టి ఇక్కడ d1/s1 + d2/s2 అనే ఫార్ములా మనం యూజ్ చేసి ఏవైనా మనకి ఇలాంటి యావరేజ్ స్పీడ్ కనుక్కోమని మనకి డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చి టైం ఇవ్వకుంటే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇందులో ఈ మూడు కాన్సెప్ట్స్ కదా. నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అంటే డిస్టెన్స్ అనేది సమానం అంటే ఒక 2-3 డిస్టెన్స్ 2-3 టైంలో 2-3 స్పీడ్లు ఇచ్చి ప్రాబ్లం అనేది అడిగేటప్పుడు మనకు అక్కడ డిస్టెన్స్ అనేది సమానం. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ చూసుకుంటే ఒక వ్యక్తి ఏ నుంచి బి అనే ప్లేస్కి వెళ్ళడానికి s1 వేగంతో వెళ్ళాడు అనుకుందాం. ఏ నుంచి బికి s1 అనే వేగంతో వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి ఏకి s2 అనే వేగంతో వచ్చాడు అనుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఏ నుంచి బికి ఎంత దూరమో బి నుంచి ఏకి కూడా అంతే దూరం. అంటే ఇక్కడ డిస్టెన్స్ సమానమనే అర్థం కదా, అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిందనమాట. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్కి 2 × s1 × s2/s1 + s2. సో ఇక్కడ s1 s2లు అనేవి స్పీడ్స్ వేగాలన్నమాట. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2 × s1 × s2/s1 + s2. సో ఇలాగే ఇంకో విధంగా కూడా అడగొచ్చు, ఏంటంటే హాఫ్ ఆఫ్ ద స్పీడ్. ఫర్ సపోజ్ ఏ నుండి బికి ఒక వ్యక్తి 1 పర్సన్ అనే అతను చేరుకోవాల్సిందనమాట. అంటే ఏ నుంచి బికి వెళ్ళాలనుకుంటున్నాడు. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే సరిగ్గా సగానికి అతను s1 అనే వేగంతో వెళ్ళాడు, తర్వాత s2 అనే వేగంతో వెళ్ళాడు. అంటే ఏ నుండి పికి s1 అనే వేగంతో వెళ్తే పి నుండి బికి s2 అనే వేగంతో వెళ్ళాడు. బట్ మనకు తెలుసు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఏ నుండి పికి ఎంత దూరం ఉంటుందో పి నుండి బికి కూడా అంతే దూరం ఉంటుందన్నమాట. అంటే రెండింటి డిస్టెన్స్ కూడా సమానం. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈక్వలే కదా, అక్కడ డిస్టెన్స్ ఈక్వలే, ఇక్కడ డిస్టెన్స్ ఈక్వలే. సో ఇలా ఎప్పుడైనా డిస్టెన్స్ ఈక్వల్ వస్తే అప్పుడు మనం యావరేజ్ స్పీడ్కి ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. 2 × s1 × s2/s1 + s2 అనే ఫార్ములా అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎప్పుడంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే. ఒకవేళ టైం అనేది కాన్స్టెంట్ అయ్యిందనుకోండి, టైం అనేది కాన్స్టెంట్ అయితే అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే s1 + s2/2. దేనికంటే యావరేజ్ స్పీడ్కి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా s1 + s2/2. ఎప్పుడు 2 టైంలు ప్రాబ్లంలో 2 టైంలు మాత్రమే ఇచ్చినప్పుడు, 2 వేగాలు మాత్రమే ఇచ్చేటప్పుడు మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ s1 s2 అనేవి స్పీడ్ అంటే వేగాలు అనమాట. అలా కాకుండా ఒకవేళ 3 టైంలు 3 వేగాలు ఇస్తే s1 + s2 + s3/3 అనే ఫార్ములాని ఈ యావరేజ్ స్పీడ్కి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా.
సో ఇది యావరేజ్ స్పీడ్ గురించిన బేసిక్ ఫార్ములాస్. సో ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. Akshita covers a distance of 300 km at the speed of 50 km per hour, then 360 km at 30 km per hour, and another 42 km at 60 km per hour. If your average speed of the whole journey is k km per hour, then how much time in hours lo adigaadu will she take to cover 216 km? 216 km at k km per hour. So ఒక యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కొని స్పీడ్ కనుక్కున్నాక అట్ హౌ మచ్ టైం మనము టైం అనేది కనుక్కోవాలి. సో అక్కడ డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి 300 కిలోమీటర్, నెక్స్ట్ 360 కిలోమీటర్, నెక్స్ట్ 420 కిలోమీటర్. ఇవనేది డిస్టెన్స్లు అనమాట. అంటే ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. 3 డిస్టెన్స్లు, నెక్స్ట్ 3 స్పీడ్లు, 3 వేగాలు అనేది ఇవ్వడం జరిగింది. 300 కిలోమీటర్ ద స్పీడ్ ఆఫ్ 50 కదా, 360 అయితే 30 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 60 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్కి అయితే మనకు ఫార్ములా తెలుసు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 300 కిలోమీటర్ d1 ప్లస్ d2 ప్లస్ d3 బై t1 ప్లస్ t2 ప్లస్ t3. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చూసుకుంటే స్పీడ్కి యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. బట్ మనము d1 ప్లస్, ఎందుకంటే ఇక్కడ 3 డిస్టెన్స్లు 3 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి d1 ప్లస్ d2 ప్లస్ t3 బై t1 ప్లస్ t2 ప్లస్ t3 అనేది వేసుకున్నాం. చూడండి అమ్మ ఒకసారి, d1 మనకి ఇక్కడ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ టైం అనేది ఇవ్వలేదు. సో అలాంటప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? t ఈక్వల్ టు d బై s కదా. సో d1 బై s1 ప్లస్ d2 బై s2 ప్లస్ d3 బై s3 అనే ఫార్ములాని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ d1 అంటే 300 ప్లస్ 360 ప్లస్ 420 బై d1 బై s1 కదా, 300 బై 50, 300 బై 50 ప్లస్ 360 బై 30 ప్లస్ 420 బై 60. సో ఈ యావరేజ్ స్పీడ్కి ఇక్కడ మనం ఇలా కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లం అనేది చేస్తాం. 0 0 కెట్ క్యాన్సల్, 5 6 30, 0 0 క్యాన్సల్, 3 1 3 2 6, 0 0 క్యాన్సల్, 6 7 42. సో ఇక్కడ 300 అండ్ 400 700, 720 780, 1080 బై 25 అనేది వచ్చింది. సో మనకు కావాలి ఏంటంటే టైం కావాలి, మనకు ఏం కావాలంటే టైం అనేది కావాలి కనుక టైం ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 216 కిలోమీటర్ అనేది ఇవ్వడం జరిగింది కనుక t ఈక్వల్ టు 216 బై 1080 బై 25. సో ఇక్కడ 216 ఇంటూ 25 బై 1080. సో ఇక్కడ 5 5 25, 5 2 10, 5 1 5, 5 6 30. సో 216 గెట్ క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే మనకి 5 అవర్స్ అనేది మిగిలింది అనమాట. 5 అవర్స్ అనేది మిగిలింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఒకవేళ డిస్టెన్స్ టైం ఇవ్వకుండా, అంటే ఏది ఇవ్వకున్నా కూడా ఇలా మనం కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. Ravi travels from city A to city B and from city B to city A in 4 hours. If the average speed of the total journey is 68.3 km per hour, what is the distance between city A and city B అనమాట. Ravi travels from city A to city B and from city B to city A in 4 hours. If the average speed of the total journey is 68.3 km per hour, what is the distance between city A and city B? సో సిటీ, సో ఇక్కడ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. బట్ ఇక్కడ మనకి 2 డిస్టెన్స్లు ఉన్నాయి కనుక
d+d బై టోటల్ టైము 2 సిటీలు అంటే ఏ నుంచి బీకి వెళ్ళాలి, మళ్ళీ బి నుండి ఏకి రావాలి. సో ఇక్కడ 2 తీసుకోవాలి మనం, 2 డిస్టెన్స్ 2 టైములు తీసుకోవాలి కాబట్టి d+d బై t+t అనుకుందాం. బట్ మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 68.3 అనేది ఇవ్వడం జరిగింది. సో d+d అవుతుంది 2d. టోటల్ టైం మనకి 4 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ టైం అనేది ఎంత ఇచ్చారంటే 4 అవర్స్. సో ఇక్కడ 4 వేసుకుందాం. సో ఇంకా మనకి 2d = 68.3 × 4 కదా, మరి d = 68.3 × 4/2. సో 2 2 జా 4, 2 3 జా 6, 2 8 జా 16, 2 6 జా 12, 12 + 1 13. సో 136.6 కిలోమీటర్ అనేది ఇక్కడ డిస్టెన్స్ అనమాట. అంటే సిటీ ఏ నుండి సిటీ బికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 136.6 కిలోమీటర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రాకేష్ ట్రావెల్స్ ఇన్ ఏ కార్ 50 km/h for 2 hours on a bike at 35 km for 2 hours. సో ఇక్కడ 50 km/h for 2 hours, 35 km for 2 hours and in a train 100 km/h for 4 hours. Find average speed during the journey. సో ఇక్కడ 4 hours అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏమేమి ఇవ్వడం జరిగిందంటే స్పీడ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం అనేది ఇచ్చారనమాట. స్పీడ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే యావరేజ్ స్పీడ్కి d1 ఇక్కడ 3 టైమ్స్ అండ్ 3 స్పీడ్స్ ఉన్నాయి కనుక d1 + d2 + d3 బై t1 + t2 + t3 అనేది ఫార్ములా వేసుకున్నాను. సో ఇక్కడ d1 అంటే చూడండి, ఇక్కడ స్పీడ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం ఇచ్చారు కానీ d ఇవ్వలేదు కాబట్టి, బట్ మనకు తెలుసు డిస్టెన్స్ = స్పీడ్ × టైం అనే ఫార్ములా తెలుసు మనకి. డిస్టెన్స్ = స్పీడ్ × టైం అని తెలుసు కనుక, సో 50 × 2 hours ప్లస్ 35 × 2 hours. చూడండి అమ్మ, ఇక్కడ ఈ స్పీడ్ × టైంని మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఇక్కడ తెలియదు కనుక ఈ డిస్టెన్స్ ప్లేస్లో స్పీడ్ × టైం అనేది వేస్తున్నాను. అండ్ 100 × 4 hours బై టోటల్ టైం కదా 2 + 2 + 4. సో 52 జా 100 + 70 + 400, 52 జా 100, నెక్స్ట్ 35 2 జా 70, 100 4 జా 400 బై 8 అనమాట. సో టోటల్ చూసుకుంటే 570/8. సో 570ని 8 చే మల్టిప్లై చేస్తే 8 8 జా 64 కనుక 8 7 జా 56, 10 వస్తుంది, 8 1 జా 8, 2 పోతే 8 2 జా 16 బై 4 తీస్తే 8 5 జా 40. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే 71.25 km/h. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఏది తెలియకపోయినా ఇలా ఫార్ములా అనేది కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. A man travels a distance of 420 km by train which moves at 75 km/h and returns back by car with a speed of 50 km/h. Find his average speed of the whole journey. సో ఇక్కడ ఒక సైడ్ నుంచి ఎంత ఏ నుంచి బీకి వెళ్ళారు, మళ్ళీ బి నుండి ఏకి అనేది రావడం జరిగింది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఆ విషయం అయితే మనకు అర్థమవుతుంది. బట్ అప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా? యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2 × S1 × S2/S1 + S2. ఎందుకంటే ఇక్కడ వేగాలు ఇచ్చారు, నెక్స్ట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు అన్నది ఇక్కడ అనవసరం. ఇక్కడ స్పీడ్లు చూసుకుంటే 2 × 75, నెక్స్ట్ 50 km, స్పీడ్ 2 అనేది 50 km/h.
సో స్పీడ్ S1 ప్లస్ S2 ఎంత అవుతుంది? 75 ప్లస్ 50 అనేది అవుతుంది. సో 2 ఇంటూ 75 ప్లస్ 50. సో ఇది ఎంత అవుతుంది? 125. 5 10 జా 50, 5 2 జా 10, 5 5 జా 25, 25 3 జా 75. ఇక్కడ ఏం మిగిలింది? 2 3 జా 6, 6 10 జా 60. సో మనకి యావరేజ్ స్పీడ్ అనేది 60 km/h అనేది వచ్చిందనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అన్నా సరే మనకి ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అని అర్థమైనది. at a speed of 45 km/h and returns to the starting point following the same path at a speed of 36 km/h. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏ డిస్టెన్స్తో అయితే ఎక్కడి వరకు వెళ్ళారో మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్తో అక్కడ వరకు వచ్చారనమాట. సో అక్కడ డిస్టెన్స్ అనేది మనకి కాన్స్టెంట్. యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే టూ ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. సో మనకి ఇక్కడ కార్ అనేది 45 km/h వేగంతో వెళ్ళింది. రిటర్న్ మళ్ళీ ఏ పాయింట్తో స్టార్ట్ అయిందో మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చింది. రిటర్న్ ఏ స్పీడ్తో వచ్చిందంటే 36 km/h. సో S1 అనేది 45 అవుతుంది, S2 అనేది 36 అవుతుంది. సో 45 ప్లస్ 36, 45 ప్లస్ 36 ఎంత అవుతుంది? 81 అవుతుంది. 81 అవుతుంది. సో 9 5 జా 45, 9 9 జా 81, 9 4 జా 36, 2 5 జా 10, 10 4 జా 40 km/h అనేది అవుతుంది అనమాట. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 40 km/h. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A man travels 80 km in 3 hours. He further travels for 2 more hours. Find the distance travelled in the later 2 hours if the average speed of the entire journey is 30 km/h. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. టైం అనేది 3 hours ఫస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫర్దర్ 2 more hours అంటే మళ్ళీ T1 అనేది 3 hours అయితే T2 అనేది 3 hours అనమాట. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని ఏం మనకు తెలియదు, దేని గురించి ఇవ్వలేదు కనుక మనం ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది నార్మల్ ఆల్రౌండ్ ఫార్ములా ఏంటది? టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకన్ అనేది వేసుకుంటాం. సో మనకి ఇక్కడ రెండు టైంలు ఇచ్చారు కనుక D1 ప్లస్ D2 బై T1 ప్లస్ T2. బట్ యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే యావరేజ్ స్పీడ్ అనేది 30 km/h. ఇఫ్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ 30 km/h. సో 30 ఈక్వల్ టు D1 అనేది మనకి 80 km ఇస్తే మనకి D2 అనేది X అనుకుందాం. మనకి D2 అనేది ఇక్కడ ఇవ్వలేదు, మనకి D2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద లేటర్ అంటే తర్వాత డిస్టెన్స్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకి D2 ఇవ్వలేదు, దాన్ని మనం ఏమనుకుందామంటే X అని అనుకుందాం. T1 అంటే 3 hours ప్లస్ 2, 3 ప్లస్ 2 ఎంత 5 అవుతుంది. సో 80 ప్లస్ X ఈక్వల్ టు 5 కదా, 5 3 జా 15. సో 150 అవుతుంది. మనకి X కావాలి కనుక 150 మైనస్ 80, సో 70 అనేది ఆన్సర్ అవుతుంది. సో X ఈక్వల్ టు 70 km అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.